ఈ వీడియోలో మార్కెట్‌లో ఉన్న 2 బెస్ట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్‌ని కంపేర్ చేయబోతున్నాము. ఒకటొచ్చేసి నివబూపా, రెండోదొచ్చేసి కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్. నివబూపాలో వచ్చేసి రీఅష్యూర్ 2.0 ప్లాను అండ్ కేర్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో వచ్చేసి కేర్ సుప్రీం ప్లాన్. ఎవరికి ఏ పాలసీ సూట్ అవుతుంది అండ్ ఏది బెస్ట్ ప్లానో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చివరి వరకు వీడియో చూడండి. ఎవరికి ఏ ప్లాన్ బెస్ట్ సూట్ అవుతుందో అర్థం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ షూర్. ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఈ ఛానల్లో ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏ టు జెడ్ టాపిక్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏముంది అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమేమి కవరేజెస్ వస్తున్నాయి, ఉన్న బోనస్లు ఏంటి, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఈ వీడియో 100% సూట్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియో చూశాక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ముందుగా కేర్ సుప్రీం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక బిల్డర్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఎందుకు నేను బిల్డర్ ప్లాన్ అంటున్నానంటే ఈ పాలసీలో 6x కవరేజ్ ఉంటుంది. అంటే మీకు సమ్ ఇన్సూర్డ్ 6x వరకు బిల్లు చేస్తుంది. అండ్ నివబూపా రీఅష్యూర్ 2.0ని మనము అన్లిమిటెడ్ ప్లాన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సమ్ ఇన్సూర్డ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. కేర్ సుప్రీంలో మెయిన్ పవర్ ఏంటి అంటే క్యుములేటివ్ బోనస్. క్యుములేటివ్ బోనస్ అనేది 6x వరకు వస్తుంది. అంటే ఈ ఇయర్ ఒకవేళ మీరు 10 lakhs కవరేజ్ తీసుకున్నారు అనుకోండి, ఈ ఇయర్లో మీరు క్లెయిమ్ చేసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి మీరు 10 lakhs తీసుకున్న కవరేజ్ కాస్త మీకు 20 lakhs అవుతుంది క్యుములేటివ్ బోనస్తో. ఇలా ఒక 5 years వరకు మీరు క్లెయిమ్ చేయకపోతే మీరు కట్టే ప్రీమియం వచ్చేసి 10 lakhsకి, మీకు క్యుములేటివ్ బోనస్తోని కలుపుకొని కంపెనీ ఇచ్చేది 60 lakhs కవరేజ్. ఈ పాలసీ హెల్దీగా ఉన్న యంగ్స్టర్స్కి అండ్ హెల్దీగా ఉన్న ఫ్యామిలీ ఫ్లోటర్ పీపుల్కి సెట్ అవుతుంది. అండ్ ఇదే ప్లాన్లో వెల్నెస్ బెనిఫిట్ అని ఒక రైడర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు జిమ్ చేసే వాళ్ళైతే, రెగ్యులర్లీ వాకింగ్ చేసే వాళ్ళైతే, లేదా మీరు ఫిట్గా ఉన్న వాళ్ళైతే ఈ రైడర్ యాడ్ చేసుకుంటే మీకు రెన్యువల్ టైంలో వాళ్ళు చెప్పిన స్టెప్స్ కనుక కంప్లీట్ చేస్తే స్ట్రేట్ అవే 30% మీ ప్రీమియం మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నివబూపా రీఅష్యూర్ 2.0 అన్లిమిటెడ్ గురించి మాట్లాడుకుంటే దీని మెయిన్ ఫీచర్ వచ్చేసి రీఅష్యూర్ ఫర్ ఎవర్. ఈ ఫ్యూచర్ మార్కెట్లో ఇంకెక్కడా కూడా లేదు, ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఈ ప్లాన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మీరు ఒక 10 lakhsకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఒక క్రిటికల్ ఇల్నెస్ వల్ల ఏదైనా ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఫర్ సపోజ్ మీకు 12 lakhs కానీ 15 lakhs కానీ ఖర్చు అవుతుంది అని చెప్పారు. మీరు తీసుకుందేమో 10 lakhsకే. మీకు ఇక్కడ రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి మీరు ఎంత సమ్ ఇన్సూర్డ్ తీసుకురో అంతవరకే కవర్ చేస్తుంది. కాకపోతే ఈ పాలసీలో అలా కాదు. ఎందుకంటే మీరు తీసుకున్న 10 lakhs సమ్ ఇన్సూర్డ్ అయిపోగానే మళ్ళీ రీఅష్యూర్ అవుతుంది. అంటే మళ్ళీ 10 lakhs సమ్ ఇన్సూర్డ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది సేమ్ ఇల్నెస్ అయినా అయ్యి ఉండొచ్చు, సేమ్ పర్సన్కి అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఒక క్లెయిమ్ మీరు 10 lakhs చేయొచ్చు, రెండో క్లెయిమ్ మళ్ళీ 10 lakhs చేయొచ్చు, మూడో క్లెయిమ్ మళ్ళీ 10 lakhs చేయొచ్చు. అలా ఆ ఇయర్లో మీరు ఎన్ని క్లెయిమ్స్ చేస్తే అన్నిసార్లు మీకు కంపెనీ 10 lakhs కవరేజ్ ఇస్తుంది. సో మీకు ఒక్కసారి క్లెయిమ్ వచ్చినా మీకు పాలసీ అనేది అన్లిమిటెడ్గా మారిపోతుంది, మీ డబ్బులు అనేవి సేవ్ అవుతున్నాయి. ఇదే పాలసీలో ఇంకొక బెస్ట్ యాడ్ ఆన్ ఉంది, లాక్ ద క్లాక్. అంటే ఒకవేళ మీరు ఒక 25 years ఏజ్ ఉన్నారు, మీరు పాలసీ తీసుకున్నారు. నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్లో ఎవ్రీ 5 yearsకి మీ స్లాబ్ అనేది చేంజ్ అవుతుంది. అదే ఫ్రెండ్స్ ఏజ్ స్లాబ్ పెరిగినప్పుడు మీకు ప్రీమియం అనేది పెరుగుతూ వస్తుంది. అదే మీరు లాక్ ద క్లాక్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, మీరు 25 years ఏజ్లో ఏదైతే ప్రీమియం కడుతున్నారో అంటిల్ అన్లెస్ మీరు క్లెయిమ్ చేయనంత వరకు, అంటే మీరు 35కి వచ్చినా, 45కి వచ్చినా, 60 yearsకి వచ్చినా కూడా 25 yearsలో ఏదైతే ప్రీమియం కట్టారో అదే ప్రీమియం మీరు క్లెయిమ్ చేయనంత వరకు కడతారు. ఈ రోజుల్లో ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇయర్లీ ప్రీమియం అనేది 1000 to 3000 పెరుగుతూ వస్తుంది. అదే మీరు లాక్ ద క్లాక్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, మీకు ప్రీమియంలో చేంజ్ అనేది ఉండదు అంటిల్ అన్లెస్ మీరు క్లెయిమ్ చేసేంత వరకు. ఇది బెస్ట్ ఫీచర్. ఇప్పుడు కంక్లూజన్లోకి వచ్చినట్లయితే ఎవరు ఏ పాలసీ తీసుకోవాలి, అసలు నేను కేర్ సుప్రీం పాలసీ తీసుకోవాలా లేదా రీఅష్యూర్ 2.0 నివబూపాలో తీసుకోవాలా అనేది కంక్లూజన్ చేద్దాం. కేర్ సుప్రీం అనేది ఎవరైతే 25 to 35 ఏజ్లో ఉన్నారు అండ్ మీరు హెల్దీగా ఉన్నారు, నెక్స్ట్ 5 years వరకు మేబీ నేను క్లెయిమ్ చేయకపోతుండొచ్చు అనే నమ్మకం మీకు ఉంటే కేర్ సుప్రీం ప్లాన్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే మనం తీసుకునేది 10 lakhs కవరేజ్కి, నెక్స్ట్ 5 yearsలో అది మనకు 60 lakhs కవరేజ్ అవుతుంది. అండ్ సెకండ్
ఎవరైతే జిమ్ లవర్స్ ఉన్నారో లేదనుకోని ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టారో వాళ్ళ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టినందుకు ఎవ్రీ ఇయర్ 30% బోనస్ వస్తుంది. రెగ్యులర్గా జిమ్కి వెళ్తారో లేదనుకోండి యాక్టివిటీ ఎక్కువ చేస్తారో వాళ్ళకి కేర్ సుప్రీం ప్లాన్ అనేది బెస్ట్ ఆప్షన్ ఇన్ ప్రజెంట్ మార్కెట్. నివబుపా రియాష్యూర్ 2.0 ఎవరు తీసుకోవాలి? నాకు ఈ బోనస్లు ఇవన్నీ వద్దు, నాకు డే 1 నుంచెల్లే అంటే నేను ఎప్పుడైతే పాలసీ తీసుకున్నానో అప్పటి నుంచెల్లే నాకు అన్లిమిటెడ్ టైమ్స్ నేను తీసుకున్న సమ్ ఇన్సూర్డ్ రీఅష్యూర్ కావాలి అనుకుంటే వాళ్ళకి నివబుపా 2.0 ఇస్ బెస్ట్ ఆప్షన్. అంటే నేను ఈ ఇయర్ 10 lakhsకి పాలసీ తీసుకొని మేబీ 20 lakhs లేదా 30 lakhs క్లైమ్ పెడతాను అనే డౌట్ ఉన్న వాళ్ళు రీఅష్యూర్ 2.0 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ లాక్ ద క్లాక్, ఒకవేళ నేను క్లైమ్ చేయకపోతే నా ప్రీమియం కూడా పెరగదు కదా అని అనుకునే వాళ్ళకు ఈ రీఅష్యూర్ 2.0 ఇస్ మోస్ట్ బెస్ట్ ప్లాన్. సో మీకు అర్థమైంది అనుకుంటా ఎవరు ఏ ప్లాన్ తీసుకోవాలని. అండ్ రెండు మంచి ప్లాన్లే, కాకపోతే మీ డైలీ యాక్టివిటీ అండ్ మీకున్న కండిషన్స్ లైక్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కావచ్చు, నెక్స్ట్ 5 years మీరు ఎలా చేయాలి అనుకుంటున్నారు, ఫ్యూచర్లో మీరు క్లైమ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అని మీరు డిసైడ్ చేసుకొని ఏ కంపెనీలో పాలసీ తీసుకుంటే బెటర్ ఉంటుందో ఈ వీడియో చూసాక మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ని టాపిక్స్ మీకు చెప్తున్నా కదా, పర్సనల్గా నాకు ఎందులో పాలసీ ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు యాజ్ ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్గా నేను ఏ కంపెనీలో పాలసీ తీసుకున్నాను అండ్ ఏం రైడాన్స్తో తీసుకున్నాను తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి వాట్ ఈస్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని. నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే ఎనీ కంపెనీ ఎనీ ప్లాన్, అది గవర్నమెంట్ కంపెనీ అయినా ఉండొచ్చు లేదా ప్రైవేట్ కంపెనీ అయినా అయి ఉండొచ్చు, మేము అన్ని కంపెనీలతో టైఅప్ అయి ఉన్నాము. మీకు ఏ కంపెనీలో పాలసీ కావాలన్నా చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఏ కంపెనీలో పాలసీ చేస్తే సూట్ అవుతుందో చెక్ చేసి పర్సనల్గా మీతో మాట్లాడి మీ పిఈడి తగ్గట్టు లేదనుకోని మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మనము హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే మన నెంబర్ 9010630704 లేదా 9492130704కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లో మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ తెలిసిన ఏజెంట్ దగ్గర కానీ నియర్ బై ఏజెంట్ దగ్గర కానీ తీసుకోండి. థ్యాంక్ యూ.